వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఇన్నాళ్లు సాక్షిగా పరిగణించిన సిబిఐ తాజాగా నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నెల 26న విచారణకు రమ్మంటూ సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో లింకులున్న ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చడంతో రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కవితను నిందితురాలుగా చేర్చడం దేనికి సంకేతం? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతోంది? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మరి కాసేపట్లో ఆ పార్టీ నేత టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు, నిన్నటి జరిగిన పరిణామంపై మీ కామెంట్ ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఈ ఇద్దరు త్వరలోనే పొత్తు కుదుర్చుకోబోతున్నారు, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారంటూ పదే పదే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి నిందితురాలుగా చేరుస్తూ కవితను ఒక నోటీసు సిబిఐ పంపించింది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, విడిగా పోటీ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదు. ఏ రోజు కూడా ఆ విషయంలో మేము అలా చెప్పలేము. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆలోచన ప్రజలలో గుర్తించకపోయింది. ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పగలిగిన మేము. గల్లీలో లొల్లు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నారు, ఢిల్లీలో దోస్తిగా ఉంది. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కోటేసిన బీజేపీ కోటేసినటువంటి మాట మనం చెప్పేటువంటి క్రమంలో మొన్నటి రోజు ప్రజలు విశ్వసించారు. ఈరోజు ఉపరాష్ట్రపతిని కానీ రాష్ట్రపతిని కానీ అనేక కీలక బిల్లులు కానీ లేదా నల్ల చట్టాల వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశంలో కూడా వారికి కలిసి ఉందని చెప్పిన ప్రజలు నమ్మగలిగారు. అన్ని వర్గాల ప్రజలలో కూడా ఒక చర్చ జరిగింది. ఆ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ప్రజలు ఇచ్చారు. పెరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు లిక్కర్ కు సంబంధించిన కేసులో మొదటి నుంచి మేమంటేనేం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత శ్రేణి నాయకులు, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎంపీలే మేము కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల మాకు నష్టమే, మేము బీఆర్ఎస్ ఒకటే చెప్పి అనుకుంటున్నా చెప్పి బీజేపీలో ఓపెన్ గా ఆన్ ది రికార్డ్ పత్రికలు కూడా వచ్చినటువంటి మీరందరూ కూడా చూసారు. ఈ క్రమంలో వాళ్ళకి జరిగిన నష్ట నివారణ చర్యలలో అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్పడం వల్ల బీఆర్ఎస్ పార్టీ జరిగిన నష్టాన్ని గుర్తించి ఆలస్యంగా ఇప్పటికైనా మనం కవితమైన స్పీడ్ గా నిర్ణయం తీసుకోకపోతే, ఈ రోజు కవితను ఒకవేళ రేపు అరెస్ట్ చేయకపోతే రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజలు అమ్మనటువంటి బాగుంటున్న ఒక ఎత్తుగడగానే మేము భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఆమెను అరెస్ట్ చేయాల్సింది. ఆమె కీలకమైనటువంటి కవితను త్వరలో అరెస్ట్ చేస్తారని అంచనాలో ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నట్టుగానే సిబిఐ ఉంది. అనేక సందర్భాలు అన్నాం, ప్రశ్నించే గొంతుకులను వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీల అణచివేతకు చేయడానికి ఉపయోగించుకునే విధంగా వాళ్ళ అవసరాలకు వాళ్ళకి లాభాలకు అనుకూలంగా సిబిఐను మర్చుకుంటారు చెప్పండి. నిదర్శనం రేపు అరెస్ట్ చేస్తే అదే అనుకోవాల్సి వస్తుంది ప్రజలు కూడా. ఈరోజు గత 8-10 మాసాల క్రితం అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పి ఏదో ఒప్పందం జరిగి ఏదో ఒడపడికలు జరిగి ఇద్దరి మధ్యలో రాష్ట్ర ఒప్పందాలు జరిగి ఆ రోజు కవిత అరెస్ట్ ఆగిందని మా ఆరోపణల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేసి మీరు చూసారు. అదే అంటున్నా. ఏదో కేజ్రీవాల్ కూడా ఒక వార్త ఇస్తున్నారు, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ రంగం సిద్ధమైంది. అంటే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతుంది, 4 సీట్లు వాళ్ళు 3 సీట్లు భీమాని ఇండియా కూటమితో పొత్తు కలిసినటువంటి వాళ్ళందరిపైన ఏదో రకంగా ఒత్తిడి సిబిఐ ద్వారా పెంచుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు కవితకు సంబంధించి ఒకరు తప్పు చేస్తే మన అరెస్ట్ కావాల్సిందే. మొదటి చూపు తప్పు చేసే వారిని ఉపేక్షించేవారు మీకు అంటున్నారు. ఈరోజు కాళేశ్వరం పై తప్పులు విజిలెన్స్ చేసినాం, రేపు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చెప్తా అంటున్నారు. అందులో కూడా తప్పు చేసిన వారిని జైలుకు పంపాల్సిందని చెప్పనేది కాంగ్రెస్ పార్టీ కూడా అంటున్నది. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటున్నారు కాబట్టి కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆల్రెడీ ఢిల్లీలో మీ రెండు పార్టీల మధ్య పొత్తు కూడా కుదిరింది. మరి కవిత కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడికి కాంట్రడిక్షన్ ఉంది. ఇక్కడ పాయింట్ మీకు అర్థం. టిఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే పుట్టి ముట్టు చెప్పని బీజేపీ ఆలస్యంగా గ్రహించినట్టుంది. వాళ్ళు నష్ట నివారణ చర్యలు ఇప్పుడు జరుపుతున్నట్టు కనిపిస్తుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. వాళ్ళ నష్ట నివారణ చర్యలుగా బీఆర్ఎస్ తో మేము ఒకటి కాదని చెప్పడానికి ఆమెను అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నా. చట్టపరంగా లిక్కర్ కేసులో ఆమె
ఓ మహిళ అయి ఉండి లిక్కర్ శ్రీనివాస్ కేసులో వ్యాపారంలో ఉండడం ఏందని కూడా అనేక సందర్భాలు మనం అనుకున్నాం. ఓకే. నేను ఇక్కడ వాళ్ళ ఐడియా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి వీళ్ళు ఒకవేళ మనం అరెస్ట్ చేసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం లేదు. 10 సంవత్సరాల పరిపాలన పూర్తయింది కాబట్టి తెలంగాణలో ఏ విధంగా అయితే మార్పు కోరిన ప్రజలు రేపు అక్కడ కూడా ప్రజలు మార్పు కోరుతారనేటువంటి భావన భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి అధికారులకు వస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. రైట్. రచనారెడ్డి గారు, నష్ట నివారణ చర్యలు చేపట్టింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బలంగా పనిచేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే ప్రచారం చేస్తుంది కాబట్టి కవిత విషయంలో కొంతమంది స్పీడప్ అవ్వకపోతే రాజకీయంగా నష్టం కలుగుతుందన్న భావనకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. దాంట్లో భాగంగా ఈ కేసులో నిందితురాలుగా చేర్చారు. రేపు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజ్ శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ వాళ్ళకు అంటే వాళ్ళకు చట్టం ఎట్లా పనిచేస్తుందో అదంతా వాళ్ళకి ఐడియా లేదండి. ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎవరిని అరెస్ట్ చేయాలో అరెస్ట్ చేయకుండా ఉండొద్దో అది అవసరమే లేదు. ఎందుకంటే ఏ సర్వేలైనా వాళ్ళ సర్వేలైనా ఇంకా ఎవరి సర్వేలైనా అంటే రైట్ సర్వేలైనా లెఫ్ట్ సర్వేలైనా సెంటర్డ్ సర్వేలైనా ఏదైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో క్లీన్ స్వీప్ అట్లీస్ట్ 8 to 10 సీట్స్ కన్జర్వేటివ్లీ లేకపోతే దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని క్లియర్ గా చెప్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. వీళ్ళు వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తే అంటే వాళ్ళకు చట్టము ఎట్లా పనిచేస్తుందో తెలియదు, లీగల్ జ్ఞానం ఎందుకు లేదు అని అంటున్నానంటే ఇక్కడ సిబిఐ జ్ఞానం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ముందు చట్టం గురించి మాకు చెప్పాల్సిన అవసరం మీరు చెప్పండి. జ్ఞానం దాకా పోకండి, జ్ఞానం ఉంది మాకు. రచనారెడ్డి గారు, అదే కాంగ్రెస్ వాళ్ళు జ్ఞానం లేదన్న వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా రాజకీయంగా పాయింట్ కి రమ్మంటున్నారు. రైట్. రచనారెడ్డి గారు డైరెక్ట్ గా పాయింట్ ఆరోపణలు వద్దు. చెప్పండి జ్ఞానం దాకా చట్టం దాకా పోకండి అంటున్నా. వెళ్ళాల్సిందే. వీళ్ళకు అంటే వీళ్ళకి ఏం తెలుసు అని లీగల్ జ్ఞానం లేదు. అరే నీకేం తెలుసు అంటే దానికి సంబంధించి రచనారెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు వద్దులండి. రచనారెడ్డి గారు ఇంగిత జ్ఞానం తర్వాత పదప్రయోగాలు వద్దు. డైరెక్ట్ గా పాయింట్ లోకి వద్దాం. కాంగ్రెస్ ఆరోపణ చేసింది, మీ సమాధానం చెప్పండి భారతీయ జనతా పార్టీ నుంచి. కేజ్రీవాల్ని కావాలని అరెస్ట్ చేసే అవసరం మాకెందుకు ఉందండి? మీరే అఖిలేష్ యాదవ్ ని అరవింద్ కేజ్రీవాల్ ని అడుక్కుంటున్నారు సీట్లు. ఆయన ఒక 17 పుష్టి పడేసిండు, ఈయన ఒక 3 పుష్టి పడేసిండు. ఇక్కడ క్లియర్ గా కవితకు అగేన్స్ట్ ఆమె సుప్రీం కోర్ట్ కి సార్ సిబిఐ కేసు గురించి కాదు ఈడీ కేసు గురించి పోయింది. దాంట్లో కూడా సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. అవును. వీళ్ళ నళిని చిదంబరం కూడా అదే కేసులో ఉంది. ఆమెకు అగేన్స్ట్ స్టే ఉంది. అయితే కవిత సుప్రీం కోర్టులో నళిని చిదంబరం కి స్టే ఇచ్చిండు, నాకు కూడా ఇవ్వండి అంటే సుప్రీం కోర్టు ఖరాఖండిగా మేము ఇవ్వము, మేము 2 నళిని చిదంబరం కేసు నీ కేసు ఒకటేసారి తేల్స్తాము అని చెప్పేసి. అవునవును, దాన్ని ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. అది ఈడీ ఆస్పెక్ట్. ఇక్కడ సిబిఐ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే ఈడీ ఉట్టి మనీ లాండరింగ్ అంటే డబ్బులు తరలించారా, ఎక్కడి నుంచి ఎక్కడ తరలించారు, ఎంత తరలించారు, ఏ మనీ లాండరింగ్ హవాలా ఆస్పెక్ట్ నుంచి తరలించారో ఈడీ చూస్తారు. కానీ సబ్స్టాంటివ్ స్కామ్, లిక్కర్ స్కామ్ ఇదంతా సిబిఐ చూస్తారు. అంటే మెయిన్ ఒఫెన్స్ సిబిఐ చూస్తారు. సో ఇప్పుడు రేపు కవిత 41 నోటీస్ కి ఖచ్చితంగా వెళ్లాల్సింది. లేకపోతే తను సిబిఐ మీరు ఇంటికి రండి అని అంటగా ఇంకోసారి అది చూడాలి. ఎందుకంటే ఈడీ కింద తనకు హక్కు లేదు కానీ సిబిఐ ఫాలోస్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. ఇన్వైట్ దెమ్ హోమ్, అది వాళ్ళ ఇష్టం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, అటు కాంగ్రెస్ వర్షన్ చూశారు, బీజేపీ వర్షన్ చూశారు. బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది, రాజకీయంగా ఈ టాక్ బాగా నెగిటివ్ అవుతుందన్న యాంగిల్లో కాంగ్రెస్ అంటుంది. రెండోది, ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, అలాగే ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కాబట్టి అదే అరెస్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు.
రెండు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ గతంలో ఈడీ విషయంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ క్లియర్గా చెప్పింది, అంటే విచారించే విషయంలో. అది ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. ఇప్పుడు సిబిఐ నిందితురాలుగా చేర్చింది ఆమెని. రాజకీయంగా ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఈవెన్ నిందితురాలుగా చేర్చిందనే విషయంలో కన్ఫర్మేషన్ ఐ డోంట్ థింక్ ఉందని నేను అనుకోవట్లేదు. అంటే 41 సిఆర్పిసి ఇచ్చినంత మాత్రాన నిందితురాలు అని చెప్పి అనకూడదేమో అని చెప్పేసి కూడా చర్చ ఏదో జరుగుతున్నది. అసలు అది ఏమైనా ఉండనియండి, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళు ప్రోబ్ ఏజెన్సీస్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతారు. ఎవరైతే ఇప్పుడు కవిత గారి మీద వచ్చిన ఆరోపణలకి షీఈస్ ఫైటింగ్ లీగల్లీ, సుప్రీంకోర్టు కూడా పోయారు. కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే ద మ్యాటర్ ఈస్ సబ్ జుడిస్. దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణలు చేసి ఇది ఇట్లనే జరుగుతుంది, అది అట్లనే జరుగుతుంది అని చెప్పడం అనేది మూర్ఖత్వం అవుతుంది బేసికల్లీ. ఎందుకంటే ఈ మూర్ఖత్వం నేను రెండు పార్టీల నుంచి చూస్తా ఉన్నా. నిన్న ఒక కేంద్ర మంత్రి గారు వచ్చాడు ఇక్కడ, అశ్విని కుమార్ చౌబే అని చెప్పి, కవితను జైలుకు పంపిస్తాం, నీ చేతిలో ఉందా లేకపోతే ప్రధానమంత్రి గారి చేతిలో ఉందా? ఏం వ్యాఖ్యలు అవి? దేనికోసం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు? కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మీరు మాట్లాడతారు. నిజంగా మరి మేము ఒకటైతే ఇట్లా మీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా నుంచి మొదలుపెట్టి మొన్నటి జిందాల్ వరకు వాళ్ళందరూ ఎందుకు పోయి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు? ఈ కేసులన్నీ వస్తున్నాయి కాబట్టి, ఆయన పేరంటే హేమంత్ బిశ్వ శర్మ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి. ఎందుకు జాయిన్ అయ్యారు? కేసులు ఉన్నాయి కాబట్టి. మరి మేమేం కేసులు ఉన్నాయని చెప్పేసి పోయి జాయిన్ కాలేదే. ఈ రెండు పార్టీలు ఒకటైతే ఇవాళ కేంద్రంలో వాళ్ళు కేసు పెట్టిన సిబిఐ కానీ ఈడీ కానీ ముందుకు పోయి ఉండకూడదు. వాళ్ళు ఇట్లాంటి హుంకరింపులు చేయకూడదు, రేపు జైలు పంపిస్తాం మాపు జైలు పంపిస్తామని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ ఒకటండి, వీ బిలీవ్ ఇన్ ది లీగల్ ప్రాసెస్. చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈడీ లేకపోతే సిబిఐ అవి సెంట్రల్ గవర్నమెంట్ పపెట్ ఏజెన్సీస్లా పనిచేస్తున్నాయని దేశం మొత్తం చూస్తూ ఉన్నాం. ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరతారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద కేసులు ముందుకు పోవు. మిగతా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల మీద ప్రోబ్ చాలా ఫాస్ట్ అవుతుంది. ప్రోబ్ చేయొద్దని అంటలేదు, కానీ దాంట్లో వెస్టెంట్స్ కనబడతాయి, దాంట్లో పార్షియాలిటీ కనబడుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలామంది ఎంపీల మీద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈవెన్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నిందితులు అని చెప్పాలన్నా? ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ప్రోబెన్సీస్ చేస్తాయి, గవర్నమెంట్ చేస్తుంది. ఎవరైతే అక్యూజ్డో లేకపోతే ఎవరైతే ఆరోపణలు చేయబడ్డారో వాళ్ళు దే విల్ ట్రై టు కమ్అట్ క్లీన్. ఇది ఒక ప్రాసెస్. దీంట్లో మనమే నిర్ణయించేసి, మీడియా కొంత నిర్ణయించి, రాజకీయ పార్టీలు నిర్ణయించి కేసులు పెడితే వచ్చే ఓట్ల ద్వారా గెలవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటే, లేదు కేసులు పెట్టకుంటే ఈ రెండు పార్టీలు కూడా చూపించి గెలవాలని కొంతమంది, ఇంత చిల్లరగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. రెండవది, నేను నిన్న కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన విషయంలో కూడా వెళ్ళాలనుకున్న కేసీఆర్ వెనక్కి తగ్గారు. కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పామా? కేసీఆర్ గారి కార్యాలయం కానీ వారి ఆఫీస్ నుంచి కానీ ఎవరిని మీకు చెప్పారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో చెప్పారా? ఎంతసేపటికి మా చుట్టూ రాజకీయం చేయడం అని చెప్పడమే. నేను నిన్న బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారి కామెంట్స్ చూశాను, కిషన్ రెడ్డి గారిది. బీఆర్ఎస్ కి రిలవెన్స్ లేదు, ఒక్క సీటు గెలిచినా లాభం లేదు, లేకపోతే వాళ్ళు గెలవరు. అరే మేము గెలవమనుకుంటే, మేము రిలవెన్స్ లేమనుకుంటే రోజు మా మీద వాడు ఎందుకు ఏడుస్తావు? గెలవరాదు మా మీద చేతనైతే. నీ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో రేషం పౌరుషం ఉంటే ఒక్క సీటు గెలిచి ఉండాల్సింది. నువ్వు కేంద్ర మంత్రి ఉండి, 3 శాఖలకు మంత్రి ఉండి, పార్లమెంట్ సభ్యుడు ఉండి, 15 సంవత్సరాల దగ్గర ఎమ్మెల్యేగా ఉండి ఆ సెగ్మెంట్ గెలవవు, పార్లమెంట్ గెలవవు, బీఆర్ఎస్ ను గెలవని చెప్పి రోజు హుంకరింపులు చేస్తావు. సంజయ్ ఓడిపోయినాడు, ఆయన హుంకరింపులు చేస్తాడు. అరవింద్ ఓడిపోయాడు మన మా ఎమ్మెల్యే గారి మీద, సంజయ్ గారి మీద, ఆయన హుంకరింపులు చేస్తాడు. మీకేమైనా రేషం పౌరుషం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ లో మా పార్టీ మీద గెలువు, కవిత గారి మీద కేసు పెట్టి గెలుస్తాము, కేసీఆర్ ని తిట్టి గెలుస్తాము. మా పార్టీ రిలవెన్స్ లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వెవరయ్యా నాయన చెప్పండి. నేను ఇగో చెప్తా ఉన్నాను సతీష్ గారు, కిషన్ రెడ్డి గారు అంటే ఆయన ఉన్నంత కాలం ఆ సీట్లు, ఆ 3 సీట్లు కూడా రావు రేపు పొద్దున. మమ్మల్ని ఎందుకు ఒక్క మాట నేను రజనని అడుగుతా ఉన్నా, యువర్ సేయింగ్ దట్ క్లీన్ స్వీప్ చేస్తాము, మళ్ళీ మీరే చెప్పినారు ఇప్పుడు 7 సీట్లు గెలుస్తాము. వాట్ డూ యూ మీన్ క్లీన్ స్వీప్ అంటే 7 సీట్లు గెలవడమా? మీ నాయకులు 17 సీట్లు గెలుస్తారని చెప్తావు. రచనారెడ్డి గారు ఒక్క నిమిషం మేడం, మీకు అడుగుతున్నా, రచనారెడ్డి గారు మీకు అడుగుతున్నా, ఇందాక నష్ట నివారణ చర్యలు చేపట్టింది బీజేపీ రాజకీయం చేస్తుందని ఆది శ్రీనివాస్ గారు మాట్లాడితే మీరు తప్పు పెట్టారు. ఆది శ్రీనివాస్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకి జ్ఞానం లేదన్నారు. మరి వాట్ అబౌట్ బీఆర్ఎస్ కామెంట్స్?
నిన్న మీ కేంద్ర మంత్రి వచ్చారు, త్వరలో కవిత అరెస్ట్ చేస్తున్నారని ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కేంద్ర మంత్రి ఎట్లా చెప్తారు అని శ్రీధర్ రెడ్డి గారు అడుగుతున్నారు. పార్లమెంట్ లో వాళ్ళ అవసరమే లేదండి. అంటే అసెంబ్లీలో అవసరం ఉంది, ఓడిపోయిన వాళ్ళు ఉంటే అది కూడా గెలిస్తే కష్టంతోని ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లోనైతే వస్తూ ఉంటారు. ఇట్ విల్ బి Some respect అండి, మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆత్మగౌరవం పెట్టుకోండి. రెలెవెన్స్ తక్కువ అవుతుందని మీకు కూడా తెలుసు. మీ రెలెవెన్స్ ఒక రోజు What do you mean by relevance? What do you mean by అరే relevance? Okay. All ఒకవేళ రిలవెన్స్ లేకపోతే ఒక్క నిమిషం రచన 1 minute. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ కూడా మీరు అడ్వకేట్, మీకు చాలా విషయాలు తెలుసని చెప్తున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. Okay. Can you allow me to speak? Will allow me to speak? Allow me to speak one minute. I am asking you a question. Relevance లేకపోతే ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఉన్నాయండి అన్ని దగ్గర? Okay. ఎన్డీఏలో RLD పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశమంతా 25 పార్టీలు ఉన్నాయి కదా. Okay. మేము రీజనల్ పార్టీ అని మమ్మల్ని అంటే వాళ్ళందరూ రీజనల్ పార్టీలే కదా. అవును. మరి రిలవెన్స్ లేని పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? కొద్దిగా ఆత్మగౌరవము, కొద్దిగా మాట్లాడేటప్పుడు మినిమం కామన్ సెన్స్ పెట్టుకొని మాడాలండి. రైట్. అడుక్కుంటుంది కదా, ఎవరు అడుక్కోవాలి? ఎవరిని అడుక్కోవాలి? అఖిలేష్ యాదవ్ అడుక్కుంటుంది. ఇంకా ఎన్డీఏ అడుక్కోవట్లేదా? Okay. ఎన్డీఏ అడుక్కోవట్లేదా? RLDని అడుక్కుంటుంది. ఇండియా. కాదు, వీళ్ళు ఎన్డీఏ అడుక్కోవట్లేదా? మీ దగ్గర రీజనల్ పార్టీస్ లేవా? అఖిలేష్ యాదవ్ మీదొకట్లాగా మంజు అలా మాడద్దండి. రైట్. ఒక్క నిమిషం, ఇద్దరు ఆగాలి సార్. ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. రచనా రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. స్టాటిస్టిక్స్ అండ్ ద నంబర్ ఊకేనే చేత కాదు మరి. రైట్. 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయిన ఓకే. అది వేరే చర్చ. రైట్, అది వేరే చర్చ. రైట్. ఆది శ్రీనివాస్ గారు ఇరు పార్టీల వాదన విన్నారు. సరే, ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాకు ఎందుకు సంబంధం ఉంటుంది, లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు అవి చేయాల్సిన పని అవి చేసుకుపోతున్నాయని రచనారెడ్డి గారు వివరణిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ రెడ్డి గారు ఢిల్లీ కేసీఆర్ వెళ్తారని ఎవరు చెప్పారు, మా ఇద్దరి మధ్య పొత్తుంటుందని ఎవరు చెప్పారు, ఎవరైనా అధికారికంగా చెప్పారా, అసలు దీన్ని మేము రాజకీయంగా ఎలా ఎదుర్కుంటాం అన్న భావన శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు దీనికి సమానంగా ముందు ఇంతకుముందు శ్రీధర్ గారు అన్నదానికి నిందితురాల అంశంలో నిందితురాలు అనే వాడు మేము అనలేము. సాక్షిగా ఉన్న ఆమె పేరు నిందితురాలు జాబితాలో చేర్చు చెప్పనేది మనం వార్త పత్రాలు వింటున్నాం. ఓకే. ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు అంశం ప్రస్తావించారు కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు అలా అనడం తప్పు కాదు, మీరు మీ అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పు కాదు. అసలు ఏముందో నేను ఒకసారి చదువుతాను. ఒక్క నిమిషం చదువుతాను. ఆది శ్రీనివాస్ అని ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. యాక్చువల్గా నిందితుల నేరం గురించి తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉన్నప్పుడు CRPC 41A కింద నోటీసులు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకి ఉంటుంది. ఆ నోటీసులు స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాకపోతే కోర్టు ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం CBIకి ఉంటుందన్నది అంటే న్యాయ నిపుణులు చెప్తున్నది. రూల్ పొజిషన్ ఒకటి అడ్వకేట్ గారు అన్నారు కదా, అంటే నిందితురాలుగా అది రూల్ పొజిషన్ అండి. జనరలీ మీరు ఒక FIR దర్జ్ చేసినప్పుడు ఆ కేసులలో అరెస్ట్ చేసే అవసరం లేదనుకుంటే పోలీస్ విల్ గివ్ యూ ఆ 41A ఇస్తారు. బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, ఆ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళకి ఇంకా కొరిలేషన్ ఉంటే అరెస్ట్ చేస్తారు, ఎవరు చేయరు. నేనేమంటే ఇట్స్ లీగల్ ప్రాసెస్. జస్ట్ బై గివింగ్ యూ 41A అడ్వకేట్ ఉన్నారు కదా చెప్పమని చెప్పండి, డజంట్ కన్ఫర్మ్. నేను ఇష్యూలో రైట్ వాళ్ళు రాంగ్ అని కాదు, లీగల్ ప్రాసెస్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మీరు కాదు నేను కాదు, కానీ నేను అడిగేది ఒక క్వశ్చన్, బీజేపీ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అవకాశం ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెండింటికి కలిపి వివరణ ఇద్దరు కానీ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను నిందితురాలు అన్నవాడు నా నోట్లకి ఏం లేను, అరెస్ట్ చేస్తారు అని నేను అనలేను. రాజకీయ కోణంలో పేపర్లు నిందితురాలు చేర్చారు, అరెస్ట్ చేస్తే వారు రాజకీయ కోణంలో అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటదేమో అనేది నా భావన. వారు అంటున్నప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా కేసులో ఉన్న నిందితురాలు మీరు అనొచ్చా అని చెప్పంటారు కదా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కేసుకును కవిత కేసుకు ముడిపెడితే ఎలాంటి కవిత కేసు లిక్కర్లో మహిళ ఉండి సమాజంలో అందరూ ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు, చిత్రీకరిస్తున్నారు. లిక్కర్ కేసు ఓవైపులు ఉన్నట్టు రాజకీయ పరమైన కేసులు అవి నేషనల్ పత్రిక స్వాతంత్ర ఉద్యమంలో వచ్చిన పత్రికకు సంబంధించిన కేసు రాజకీయంగా అనధికారం పెట్టిన కేసుగా వారు చూడాలి. అది సరే వారి ఆలోచన విధానం ప్రజలందరూ గమనిస్తున్న అంశంలో
రెండోది ఈ రోజు మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇద్దరు కలిసి వాదించేటువంటి క్రమంలో ఈరోజు ఎన్నికల సర్వేలు అయినప్పుడు కూడా తెలంగాణలో మాత్రం నాకు తెలిసిన మటుకు టీఆర్ఎస్ పార్టీ పోటీలు ఉంటుందని అనుకోవడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఉంటుంది అనేది అనేక సర్వేలు చెప్తున్న క్రమంలో మేము అధికారంలో వచ్చి 2 మాసాల క్రమంలో చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు మా వైపు ఉంటున్నటువంటి భావన ఒకటి, మార్పు దేశంలో కూడా కోరుతున్న ఒక భావన సందర్భం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర తదుపరి వారి ఇమేజ్ కానీ ప్రజలు ఇటువైపు చూస్తున్నా కానీ మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో కానీ ఈరోజు ప్రశ్నించే గొంతుకులను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి ధర్నా చౌకులు లేకుండా చేసేటువంటి సందర్భంగా కేంద్రంలో కూడా అదే కదా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తుంది, ప్రశ్నించే గొంతుకులు లోక్సభ నుంచి గట్టి వేస్తుంది. ఈ రోజు ఇవైనా చూసారు వాళ్ళు కూడా జన్ ధన్ ఖాతాలు ఏటా 2 కోట్లు వేస్తాను వేయలేరు. ఈరోజు జిఎస్టీ పేరిట పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర ఇవన్నీ కూడా ఆ ఎన్నికల సమయంలో ప్రజలందరూ కూడా గమనించి ఆ పార్టీని మార్పు కొరత చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ రోజు ఒకటే అనేది ప్రజలలో బలీయంగా వెళ్ళిపోయింది. అది నేను అంటున్నటువంటి మాట కాదు, టీఆర్ఎస్ అంతర్గతంగా నేను అదే అడుగుతున్నా, బలీయంగా వెళ్ళిపోయింది అంటున్నారు. అలాగే మీరు ఇదే అంశాన్ని ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు కవిత విషయంలో ఈ సిబిఐ అడుగులు చూస్తున్నప్పుడు కూడా ఇంకా అదే వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటుందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే వెనక్కి తగ్గుతుందా? నేను అదే నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నట్టే టీఆర్ఎస్ తో బీజేపీ ఒకటి కావడం వల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయింది, మాకు లోపాయకారి మిత్రులు ఉన్నటువంటి ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో అదే విధానం కొనసాగితే రేపు అక్కడ వచ్చేటువంటి ఒకటి 2 కూడా పార్లమెంట్ వస్తే రావడం ఒక భావన వాళ్ళు కలిగి ఈ రోజు మేము బీఆర్ఎస్ దూరంగా ఉన్నటువంటి భావన కలిగించడానికి ఇది ఎత్తుగడగా తెరమి తీసుకొచ్చింది చెప్పిన భావన. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బిఫోర్ అసెంబ్లీ అప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాకు అరెస్ట్ చేయకపోవడం మాకు నష్టం జరుగుతుంది చెప్పారు అన్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు? అప్పుడు ఒప్పందం ఏంది లోపాయక ఒప్పందం అని అంటున్నా. ఈ రోజు బీజేపీ తను లాభపడడం కోసం చేసేటువంటి రెండే విషయాలు చెప్పదలుచుకున్నా సతీష్ గారు. సరే, కవిత గారి కేసు గురించి మాట్లాడుతున్నారు ఆది శ్రీనివాస్ గారు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉన్న మీద కేసు ఏంటి తెలుసా? ఇట్స్ ఎ ఫైనాన్షియల్ క్రైమ్. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను అడ్డం పెట్టుకొని ఇనుమిత్రమా మీరు ఓపిక ఉండాలి. మీరు ఏ చర్చకు వచ్చినా ఈ రకంగా మధ్యలో క్రాస్ టాక్ చేస్తున్నారు. మీరు ఎమ్మెల్యే అని మర్చిపోతున్నారు. గల్లీలో మాట్లాడద్దు దయచేసి. ఐ హర్డ్ యూ. నేను తప్పని అట్లా మీరు మాడదు మధ్యలో. మీరు విన్నా కదా, మీరు గౌరవం నిలబెట్టుకోవాలి అని కేసు పెట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను దాని యొక్క వ్యక్తిగతం కాదు, అది ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్. వినండి, నేనేమంటున్నా, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను పూర్తి స్థాయిలో దొంగతనంగా తక్కువ ధరకే దోచేసుకున్నారు దాని ఆస్తులు అని కేసులు పెట్టారు, మనీ లాండరింగ్ కేసు పెట్టారు. దాని మీద బెయిల్ వచ్చింది. సోనియా గాంధీ గారు కూడా నేను పోతాను కోర్టుకి ఉపకరించారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కావాలంటే చెక్ చేసుకోవాలి. తప్పు మాట్లాడాలి, గెలవబోతున్నా. ఐ నో వాట్ ఇట్ ఈస్. తప్పు మాడే అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 2, పదే ఒక్క నిమిషం, మేము పార్లమెంట్ ఎన్నికల్లో మాకు బీజేపీకి ఉంటది అంటున్నావు కదా, ఎక్కువ రోజు సమయం లేదు కదా, రేపు పొద్దున ఎవరు భజన పోటీ ఉంటుందో ఏదో మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు? బీజేపీ వాళ్ళు చెప్తారు మేము రిలయన్స్ లేమని, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము రిలయన్స్ లేమని. ఒకవైపు ఏమో మళ్ళీ మా మీద బీజేపీ కాంగ్రెస్ తో పోటీ ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీతో పోటీ అనుకుంటే చెప్తే వాళ్ళు ఉంటుందని చెప్పి సర్వేలో కూడా ఎక్కువ సీట్లు గెలవలేదు. విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఏమో 17 సీట్లు అంటే రచన గారు వచ్చి 7 సీట్లు అంటుంది. వాళ్ళకు మొత్తం అన్ని పార్లమెంట్ సీట్లలో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కొంతమంది తీసుకుంటున్నారు. నెంబర్ 3, ప్రజాస్వామ్యం గురించి ధర్నా చౌక్ గురించి మాట్లాడుతున్నాడు. నిన్న జర్నలిస్ట్ అని చెప్పేసి శంకర్ అనే అబ్బాయిని ఆయన యూట్యూబ్ పెట్టాడు. ఆయనను కొట్టి గాయాల పాలు చేసినారు. మీరు మాత్రం రోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ తిట్టడానికి కొంతమంది యూట్యూబ్ గాలను హైర్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రచనారెడ్డి గారు, అంటే ఏం జరగచ్చండి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి? రచనారెడ్డి గారు ఏం జరగచ్చు? సార్, ఇక్కడ శ్రీనివాస్ గారికి చట్టం గురించి తెలియదు. సో ఇది జస్ట్ ఎవరైనా అరెస్ట్ చేసేస్తారు. శ్రీధర్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలని ఉల్లంఘించారు. దీని వెనక ఏ విధంగా దేశవ్యాప్తంగా జరుగుతుందో చెప్పారన్నారు. మరి ఆయన కూడా చట్టం కోసం తెలియదా? అలా కాదు కదా.
భారతీయ జనతా పార్టీపై రాజకీయంగా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తారు, దానికి సమాధానం చెప్పండి. అక్యూజ్ లాగా చేర్చిన తర్వాత అక్యూజ్ లాగా చేర్చిండ్రని చెప్పేసే 41A నోటీస్ ఇష్యూ చేసిండ్రు. Okay. ఇది ఒక కాగ్నైజబుల్ నాన్ Okay. వేలబుల్ ఆఫెన్స్. Okay. రేపు When it rained yesterday only they have come to know, so that they have Okay, Rachna garu, right. Was it not a Okay. cognizable offense before 3 months or 1 month? Right. అనేది డిసైడ్ చేస్తారు. ఏం మాట్లాడతారు? వీళ్ళన్నంత మాత్రాన అక్కడ Political arrest gains కాదు. కోసము ఇప్పుడు left and right రాహుల్ Right, right, right. Thank you. Provisions in